అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అసలు ఎక్కడెక్కడ ఏ సీట్లకు బలం ఉంది, ఎక్కడ వైఎస్ఆర్సీపీ బలహీనంగా ఉంది, ఎక్కడ బలంగా ఉంది, అదేవిధంగా టీడీపీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది అనే అంశాల గురించి మన జిల్లాలో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల గురించి మనం ఈ వీడియోలో ప్రస్తావించుకున్నాం. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం నుంచి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే పశ్చిమ ప్రకాశంలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి ఈ 4 కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విన్ అయ్యే అవకాశాలు అయితే తేటతెల్లం అవుతుంది. ఇక దర్శి కూడా మొదట వన్ సైడ్ వార్ నడిచినప్పుడు కూడా, కానీ గొట్టిపాటి లక్ష్మి ఎప్పుడైతే వచ్చిందో అక్కడికి దర్శి కూడా చాలా టైట్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ఆ కనిగిరి, కొండేపి, ఒంగోలు ఈ 3 కూడా కొంచెం క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాయి. ఈసారి తూర్పు ప్రకాశం ఏదైతే ఉందో, అంటే బాపట్ల పార్లమెంట్కి సంబంధించి తూర్పు ప్రకాశంలో గతంలో 3 సీట్లు టీడీపీ సాధించింది. అయితే ఇప్పుడు ఈసారి 4 సీట్లు ఖచ్చితంగా సాధించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే సంతనూతలపాడును కూడా ఈసారి టీడీపీ కైవసం చేసుకునే పరిస్థితిలో ఉంది. ఇక టైట్ పొజిషన్లో ఒంగోలు, కొండేపి, కనిగిరి అయితే చాలా టైట్ పొజిషన్లో కనిపిస్తా ఉంది. ఇది ప్రకాశం జిల్లా సంక్షిప్తమైనటువంటి విషయం. అందుకోనంటే ఇప్పుడు అది నెల్లూరు జిల్లాలో ఉంది, జిల్లా పరంగా కూడా నెల్లూరులో ఉంది, పార్లమెంట్ పరంగా కూడా నెల్లూరు పరిస్థితిలో కనిపిస్తా ఉంది. సో ఇక ఇప్పుడు మనకి పశ్చిమ ప్రకాశం మెయిన్గా మనం తీసుకుంటే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే అక్కడ క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే చంద్రశేఖర్ డబ్బు పరంగా కావచ్చు, ఆ క్యాంపెయిన్ చేసే విషయంలో కూడా చాలా స్పీడ్గా ఉన్నారు. అక్కడ గెలవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. అదేవిధంగా మార్కాపురం కూడా నారాయణ రెడ్డి కంటే కూడా అన్నారాంబాబు గారు ఎక్కువ ఖర్చు పెట్టారు. గతంలో కేపీ నాగార్జున రెడ్డి మీద వ్యతిరేకత ప్లస్ అవుద్ది మనకి అని టీడీపీ భావించింది, కానీ అదేం జరగలేదు. అక్కడ ఖచ్చితంగా అన్నారాంబాబు విన్ అవడానికి అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. అదేవిధంగా గిద్దలూరు కూడా అశోక్ బాబు గారు టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆయన కొంచెం ఆర్థికంగా బలహీనం ఉన్నప్పటికీ సానుభూతి పరంగా అయితే కొంచెం సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఇక్కడ కేపీ నాగార్జున రెడ్డి నిన్నటి వరకు ఎమ్మెల్యే మార్కాపురం చేశారు కనుక ఆర్థికంగా ఆయన బలంగా ఉన్నారు కనుక ఖచ్చితంగా ఆయన ఎక్కువ ఖర్చు పెట్టారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా అక్కడ ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నారు కనుక దీనివల్ల అక్కడ ఖచ్చితంగా వైసీపీ వినయ అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక అదేవిధంగా దర్శి అయితే మొదట వార్ వన్ సైడ్ అన్నట్టు బూచేపల్లికి 80% అవకాశాలు అయితే ఉన్నాయి గెలవడానికి. కానీ ఇప్పుడు ఆ పర్సంటేజ్ మొత్తాన్ని కూడా గొట్టిపాటి లక్ష్మి గారు వచ్చిన తర్వాత ఆ పొజిషన్ అంతా కూడా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తాను. సో కానీ గెలుపు మాత్రం బూచేపల్లికే ఉండిద్ది అనేది మాత్రం అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలుస్తుందని చెప్పేసి ఇక్కడ బెట్టింగ్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. ఇది పశ్చిమ ప్రకాశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక తూర్పు ప్రకాశం గురించి నెక్స్ట్ వీడియోలో మనం తర్వాత ఇంకొక వీడియోలో కూడా చూడబోతున్నాం అనమాట. సో ఇది పశ్చిమ ప్రకాశంలో నడుస్తున్నటువంటి విషయం. ఇక ఏదన్నా అతి పొజిషన్లో చాలా క్రిటికల్గా ఉన్న పరిస్థితుల్లో ఏదన్నా టీడీపీ రావడానికి అవకాశం ఉంది అంటే అది ఏదో విధంగా దర్శిలోనే అని చెప్పుకోవచ్చు. సో ఇది పశ్చిమ ప్రకాశం పరిస్థితి.